చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరొక బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు టిప్పర్ల ఢీకొని ఈ యొక్క ప్రమాదం సంభవించింది. చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ మరికొంతమంది గాయాల పాలయ్యారు. అధికారికంగా 19 మంది చనిపోయినట్టుగా ధృవీకరించారు. కానీ ఇంకా మరణించినట్టుగా కూడా, మరణాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వము తరపున మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయినటువంటి వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే ప్రమాద ఘటనపైన విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇక మరోవైపు చేవెళ్ల బస్సు ప్రమాదంపైన ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 25 మంది వరకు ప్రయాణికులు చనిపోయారన్నటువంటి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం, క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం అందుతుందని ప్రకటించారు.